నమస్కారం, వెల్కమ్ టు బిజినెస్ ప్రైమ్ టైం. నేను విఎస్ఆర్ మూర్తి. సో వారంలో 4వ రోజు గురువారం. సో మొత్తానికి ఏంటంటే నిన్న ఇరాన్తో తాత్కాలిక శాంతి ఒప్పందం ముగిసిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లు భారీగా క్షీణించాయి. ముడి చమురు ధర భారీగా తగ్గడంతో మదుపర్లు కలవరానికి గురయ్యారు. ఫలితంగా మార్చి 30 తర్వాత ఒక్కరోజే భారీ నష్టాన్ని చవిచూశాయి సూచీలు. సో దేశీయంగా కార్పొరేట్ కంపెనీల జూన్ త్రైమాసిక ఫలితాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో అప్రమత్తత తాజా పరిణామాలతో భయంగానే మారిందని చెప్పవచ్చు. దీంతో స్టాక్ మార్కెట్లు నష్టాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ నిన్న 1677 పాయింట్ల నష్టపోతే నిఫ్టీ 517 పాయింట్లు నష్టపోయింది. సో మదుపర్ల సంపద, కోట్లాది సంపద ఆవిరైపోయింది. మరి ఈ నేపథ్యంలో ఈరోజు ఎలా ఉండబోతోంది, అలాగే ఏంటంటే ప్రస్తుతం అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఈరోజు రేపు ఈ వారం ఎలా ముందుకు వెళ్ళాలి అనే దాని గురించి తెలుసుకోవడం కోసం ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనే సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ గారితో మాట్లాడి మనం సలహాలు సూచనలు తీసుకునే ప్రయత్నం చేద్దాం. సో ప్రైమ్ 9 ఇది మీకు కల్పిస్తున్న ప్రత్యేక సదుపాయం. సో మరి అలాగే ఏంటంటే మీకు తెలుసు కదా, ప్రైమ్ 9 స్క్రీన్ మీద 2 నెంబర్స్ అవుతూ ఉంటాయి. 2 నెంబర్స్ చూసి మీరు కాల్ చేయండి. కాల్ చేసి 2 స్టాక్స్ కోపం అడగండి. ఇంగ్లీష్లో స్పెల్లింగ్ చెప్పండి. తప్పనిసరిగా టీవీని మ్యూట్ చేయండి. బ్లూటూత్లో మాట్లాడవద్దు. తప్పనిసరిగా ఏంటంటే మీరు కాల్ చేసి ఇన్ఫర్మేషన్ కనుక్కుంటే వెంటనే ఏంటంటే ఇక్కడ ఎక్స్పర్ట్ ఇమీడియట్గా సమాధానం చెప్తారు. అలాగే లైవ్ చాట్ బాక్స్ కూడా తీసుకుంటాం. ఈ టెలిఫోన్ కాల్స్ కానీ లైవ్ చాట్ బాక్స్ కానీ ఓన్లీ లైవ్ ప్రోగ్రామ్ జరిగేటప్పుడు సోమవారం నుండి శుక్రవారం వరకు ఉదయం 8:30 మాత్రమే అందుబాటులో ఉంటుంది. తర్వాత వీడియో మాత్రం అందుబాటులో ఉంటుంది. అయితే వీడియోలో మాత్రం ఇది ఇన్ఫర్మేటివ్ ప్యాక్. సో ఏంటంటే చాలా స్టాక్స్ చాలామంది అడుగుతారు కాబట్టి తప్పనిసరిగా దాంట్లో మీరు అనుకునే స్టాక్స్ ఉండొచ్చు. కాబట్టి తప్పనిసరిగా మీరు వీడియోను చూడండి, లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో మరి ఈరోజు ఈ కార్యక్రమంలోకి వెళ్ళిపోదాం. ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న శ్రీ ప్రభు మాలెంపట్టి గారు. సార్ గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఎస్ సార్, వెల్కమ్ టు ద ప్రోగ్రామ్ ప్రభు గారు. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. సార్ ఏంటి సార్, మరి నిన్న మళ్ళీ యుద్ధ భయాలు మొత్తానికి ఏంటంటే మార్కెట్ నష్టాల్లో ఉండింది. మరి ఈ వేళ ఎలా ఉండబోతోంది, మరి ఎలాగ ముందుకు వెళ్ళాలి సార్? అంటే ట్రంప్ క్యాండిల్ అనుకోవచ్చు ఓ రకంగా నిన్నటిది. మనం సీతారామన్ క్యాండిల్ అని ఒకప్పుడు అన్నాం కదా, ప్లస్ నుంచి మైనస్కి వచ్చినప్పుడు. అట్లానే ట్రంప్ క్యాండిల్ 5 days యొక్క కంటిన్యూస్ ర్యాలీ 1 day లో ఇట్స్ వైప్డ్ అవుట్. ఆవిరైపోయింది. 23,800 దాదాపు దగ్గరికి వచ్చేసింది. అంటే అదే రేంజ్ లో 23,800 to 24,200 వస్తే 24,200 క్రాస్ అయ్యి 24,500 టచ్ అయింది. అక్కడి నుంచి మళ్ళీ 1 day లో టోటల్ వచ్చిందంతా అంటే ముందు రోజు 150 పాయింట్స్, నేను 500 పాయింట్లు. సో టోటల్ వైప్ లో అనుకోవచ్చు. ఎందుకంటే మళ్ళీ చూడండి, ఇప్పుడు ఇట్స్ నీజర్క్ రియాక్షన్ అంటే నీజర్క్ రియాక్షనే. ఫస్ట్ ఆయన మిత్రుడు అన్నాడు, తర్వాత శత్రువు అన్నాడు, ఇప్పుడు మళ్ళీ సెటిల్ అవుతుంది. నేను చెప్పేది 100% అంటే మ్యానిపులేషన్ ఆఫ్ ద స్టాక్ మార్కెట్ ఈజ్ మ్యానిపులేటింగ్ అనుకోవచ్చు ఒక. అంటే హార్మూజ్ క్లోజ్ అవుతుందేమో అని మనకు చూడాల్సిందే. హార్మూజ్ 80 అయింది, క్రూడ్ 80 నుంచి 79కి వచ్చింది, కొంచెం తగ్గుతుంది. మనకి ఇవాళ మార్కెట్ కొంచెం మూవ్మెంట్ రావాలంటే క్రూడ్ ని అబ్జర్వ్ చేస్తే సరిపోద్ది. క్రూడ్ తగ్గుతుందంటే మనకి ఓకే, క్రూడ్ తగ్గకుండా అలా ఉందంటే అదే లెవెల్ లో కన్సల్టేషన్ అవుతుంది, తగ్గే ఛాన్స్ ఉండదు. ఏదన్నా ఇష్యూ వస్తే దాన్ని బట్టి యాక్ట్ అవుతుంది. కాబట్టి బిక్స్ నిన్న బాగా ఇదైపోయింది. బిక్స్ ప్లస్ FIIs DIs పాజిటివ్ లో ఉన్నారు నిన్న. చూడండి అసలు ఇంత పడినా 500 పాయింట్ పడినా నామినల్ బయింగ్ లో ఉన్నారు. సో ఇద్దరు బయింగ్ లో ఉన్నారు, DIs కానీ FIIs కానీ. అంటే ఈ వార్ అనేది అర్థమైపోతుంది. ఇట్స్ నాట్ ఏ ఫుల్ స్కేల్ వార్. ఇది డెఫినెట్ గా ఇన్స్టెంట్ గా ఆయన ఏదో ఇది చేస్తున్నారు కాబట్టి అది ఎస్కలేట్ కాదు అనేది కొన్ని కంట్రీస్ కి. SGX నిఫ్టీ కూడా నైట్ ప్లస్ ఉంది, మైనస్ పడలేదు. యుఎస్ మార్కెట్స్ రియాక్ట్ అయ్యి యుఎస్ మార్కెట్స్ పడ్డాయి. మళ్ళీ యుఎస్ మార్కెట్స్ కూడా ప్లస్ లోకి వచ్చినాయి. దాదాపుగా యుఎస్ ఫ్యూచర్స్ కూడా ప్లస్ లో ఉన్నాయి. సో అంటే ఆయన పరిస్థితి అందరికి అర్థమైపోతుంది. సో నెక్స్ట్ డే మళ్ళీ తుడిచిపెట్టిపోతాయి. మళ్ళీ ఏదైనా ఉంటే మొత్తం నష్టం అంతా మళ్ళీ కవర్ అయిపోద్ది అన్నట్టు ఇది కూడా ఉంది. సో అంటే గ్లోబల్ సెంటిమెంట్ కొంచెం చూసుకుంటే కోప్సీనే కొంచెం ఇబ్బంది పడుతుంది. అంటే కోప్సీ ఏంటంటే బాగా పెరిగింది కాబట్టి అది 200%, 300% పెరిగింది కాబట్టి అది పడటం పెద్ద ఇది కాదు. మనం ఎక్కడ ఇంకా పెరగలేదు, ఆల్ టైమ్ హైకే రాలేదు. డౌ ఏమో ఇప్పుడు మైనస్ లో ఉంది, నాస్డాక్ ఏమో ప్లస్ లో ఉంది. చూడండి రివర్స్ అనమాట. మొన్నటి దాకేమో నాస్డాక్ డౌన్ ఉంటే డౌ ప్లస్ లో ఉంది. టెక్ షేర్స్ ఇప్పుడు పెరుగుతున్నాయి, డౌ తగ్గుతున్నాయి. అంటే మొన్నటి దాకా నాన్ టెక్ పెరిగినాయి. సో అట్లా చేంజెస్ అవుతా ఉంటాయి. సో అంటే ఈ వార్ అనేది రష్యా యుక్రెయిన్ వార్ అయిపోతుందనే భావన కలుగుతోంది.
ఎస్ సార్. ఎందుకంటే ఇక దీన్ని పట్టించుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే అగ్రిమెంట్ ఇద్దరికి ఎగొస్తున్నాయి. అగ్రిమెంట్ అయ్యే సూచనలు కనబడట్లా. మా వాళ్ళ జనానికి ఆయన సమాధానం చెప్పుకోవాలి, ఈయన జనానికి ఈయన సమాధానం చెప్పుకోవాలి. సో దాని అనుగుణంగా ఇది రష్యా యుక్రెయిన్ వార్ లానే అయిపోతుంది. ఇక మనం పట్టించుకోవాల్సిన పని లేదేమో. ఇప్పుడు యుక్రెయిన్ రష్యా చూసాం కదా, 4.5 సంవత్సరాలు అయింది. ఏమైందండి? అది గుర్తొచ్చినప్పుడు యుద్ధం చేస్తున్నారు అంతే. అదే పెద్ద ఫుల్ స్కేల్ వార్ కాదు కదా. సో అట్లాగే ఇది కూడా అట్లా అయిపోద్దేమో అని అనిపిస్తుంది. రైట్ సార్. సార్ 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 మరి కాలర్స్ అండి. ప్రసాద్ గారు వైజాగ్ నుండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. మూర్తి గారు చెప్పండి సార్. రఘు గారికి కూడా గుడ్ మార్నింగ్ అండి. సార్ వెరీ గుడ్ మార్నింగ్ సార్. జిఎంఆర్ పవర్ 130లో ఉన్నాయి సార్. ఐఆర్బి ఇన్ఫ్రా డెవలప్మెంట్ 26 లో. నెక్స్ట్ జొమాటో 1600 ఉంది 155 లో సార్. ఏం చేయమంటారు ఒకసారి చెప్తారా? ఐఆర్బి ఇన్ఫ్రా తర్వాత జొమాటో. అంటే జొమాటో స్వింగ్ ట్రేడింగ్ లో ఓకే, కానీ లాంగ్ ట్రేడింగ్ అంత ఇది కాదు సార్. ఇది ఐఆర్బి ఇన్ఫ్రా, జొమాటో, ఇంకోటి ఏంటంటే ఫస్ట్ ఏంటి? జిఎంఆర్ పవర్ అండి. జిఎంఆర్ పవర్. ఓకే, జిఎంఆర్ పవర్. అంటే ఈ జిఎంఆర్ పవర్ ఎంతలో ఉన్నాయండి? 130. 1 సెకండ్. జిఎంఆర్ పవర్ వచ్చేసి 97.70 ఉంది సార్. అది 2.3% మైనస్ లో ఉంది. మీకు కొంచెం డౌన్ ట్రెండ్ ఉందండి. పవర్ సెక్టర్ అన్ని కూడా తెలిసిందే కదా, కొంచెం అన్ని కూడా రీట్రేస్మెంట్ లో ఉన్నాయి, పవర్ ప్రాఫిట్ బుకింగ్ లో ఉన్నాయి. కొంచెం తగ్గచ్చు. ఇది ఎక్కడ దాకా పోయింది? దాదాపుగా 97 అంటే ఇంకా కిందకి వచ్చేసేదానికి 89 90 దాకా ఉందండి. అక్కడ దాకా వచ్చే ఛాన్స్ ఉంది. అంటే ఛాన్స్ ఉంది. కొంచెం ఆల్రెడీ ఉన్నా కొంచెం పడినవ్వండి. పడిన తర్వాత మళ్ళీ తిరిగి యూటర్న్ తిరుగుతున్నప్పుడు అప్పుడు మన లెవెల్స్ బట్టి, ఎందుకంటే ఇప్పుడు అనుకున్న లెవెల్స్ అప్పుడు మారిపోతాయి. సో టెక్నికల్ లెవెల్స్ మారిపోతాయి. అది మారినప్పుడు యూటర్న్ తీసుకున్నప్పుడు అప్పుడు చూద్దాం. బట్ ప్రస్తుతం అయితే వద్దంటా నేను. ఎటర్నల్ అంటారా, స్వింగ్ ట్రేడ్ లో ఉండాలి ఎప్పుడైనా సరే. లాంగ్ టర్మ్ లో నేను ఐ డోంట్ సజెస్ట్ దిస్. ఎందుకంటే ఆర్డర్స్ కనుక వేరే వాళ్ళకి వెళ్ళిపోతే ఏం చేయలేదు. 10 రూపాయలు తక్కువకి ఇస్తా ఉంటే వేరే వాళ్ళకి వెళ్ళిపోతాయి. సో 287 ఉంది. ఇది కింద నుంచి దాదాపు కొంచెం, అంటే స్వింగ్ ట్రేడ్ లో దాదాపు 235 నుంచి 285 వచ్చింది. మళ్ళీ ఇప్పుడు రీట్రేస్మెంట్ లో ఉంది. కొంచెం తగ్గ 277 కట్ అయితే కొంచెం కిందకి రావచ్చు. సో అంటే షార్ట్ టర్మ్ చూసుకోండి, అంతేగాని స్వింగ్ ట్రేడింగ్ పొజిషనల్ గా మన పోర్ట్ఫోలియో ఉండవలసిన షేర్ కాదంట నేను. ఒకటి ఐఆర్బి ఇన్ఫ్రా అన్నారు, డెవలపర్స్ 20 రూపీస్ ఉందండి. ఇది 2.49%. ఇది చాలా వీక్ గా ఉంది. ఇదైతే ఆల్రెడీ ఉంటే గనక లాస్ లేకుండా ఉంటే దగ్గర ఉన్న కొంచెం లాస్ ఉన్న బయటకు వచ్చేది బెస్ట్. రైట్ సార్. సార్ మరో కాలర్ అండి, వెంకటేశ్వర గారు గుంటూరు నుండి. సార్ నమస్కారం అండి. వెంకటేశ్వర గారు నమస్కారం. సార్ వరుణ్ బెవరేజీ, విఎస్టీ ఇండస్ట్రీస్, ఎంఎన్ఎం ఫైనాన్స్, ఈ 3 10 ట్రెండ్లు తీసుకోవచ్చా? వరుణ్ బెవరేజ్ మా దగ్గర ఉన్నాయి, స్టాక్ 550లో ఉన్నాయి. ఓకే. ఎంఎం అండ్ వరుణ్ బెవరేజ్, ఇంకోటి ఏంటండి? విఎస్టీ ఇండస్ట్రీస్. విఎస్టీనా? విఎస్టీ ఇండస్ట్రీస్ అండి. విఎస్టీ ఇండస్ట్రీస్. ఓకే. విఎస్టీ వరుణ్ వరుణ్ ఒకటి 550లో ఉన్నాయట. వరుణ్ బీబీఎల్ వచ్చేసి 475 ఉందండి. 2% డౌన్ లో ఉంది. ఇది కొంచెం డౌనే ఉంది సార్. ఇది 540 నుంచి 5 తగ్గుతూనే ఉంది. కన్సిస్టెంట్ గా డౌనే ఉంది. మీకు 460 459 కట్ అయితే ఇంకా కిందకి రావచ్చు. ఎక్కడ దాకా 420 అంటే 419 దాకా ఉంది. అక్కడ దాకా రావచ్చు. లేదా మీకు 431 దగ్గర ఏదైనా తీసుకుంటే తీసుకోవాలి. లేదా 431 కంటే 421. నెక్స్ట్ ఇంకా ఎక్కడండి? అంతకుముందు కన్సల్టేషన్ అయితే డౌన్ సైడ్ 401 384. అంటే ప్రెసెంట్ డౌనే ఉంది కాబట్టి కొంచెం ఆగండి. ఇప్పుడు ఫ్రెష్ బయింగ్ అయితే ఇప్పుడు వద్దంట. యావరేజ్ ఉన్నా వద్దంట. యావరేజ్ చేయడానికి కూడా ఎంఎండ్ఎం అన్నారు 3102 2.94% ప్లస్. ఇది కూడా 3200 దాకా వచ్చి ప్రాఫిట్ బుకింగ్ లో ఉంది. ప్రాఫిట్ బుకింగ్ అంటే నిన్న పరిస్థితి తెలిసింది కదా, ట్రంప్ క్యాండిల్. సో ట్రంప్ క్యాండిల్ అనుకోవచ్చు. మళ్ళీ ఇవాళ మళ్ళీ ఆయన ఎంత పడిందో ఒక్కోసారి ఏమవుతుంది, ఎంత పడిందో అంత నెక్స్ట్ డే లెగుస్తుంది. ఇవాళ పొజిషన్ చూద్దాం. క్రూడ్ అబ్జర్వ్ చేయండి. క్రూడ్ తగ్గుతుందంటే మార్కెట్ యూటర్న్ తీసుకున్నట్టే లెక్క. ఇది ట్రంప్ క్యాండిలే 100% నీ జర్క్ రియాక్షన్ అనుకోవచ్చు. అది మనం చూడాలి. సో విఎస్టీ ఇండస్ట్రీస్ 266 0.69%. ఇది అప్పర్ సైడ్ కన్సల్టేషన్ అవుతుంది. ఎప్పుడైతే మీకు 275 క్రాస్ అవుతుందో, 275 క్రాస్ అయినప్పుడు కొంచెం మూవ్మెంట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ప్రెసెంట్ అయితే డౌన్ సైడ్ లేదు, అప్పర్ సైడ్ బ్రేక్అవుట్ అయింది, కన్సల్టేషన్ తీసుకుంది. అక్కడ టైట్ కన్సల్టేషన్ తీసుకుంటుంది. బ్రేక్అవుట్ అయితే మటుకు మీకు 320 330 దాకా రావచ్చు. సో ఈ లెవెల్ కనుక క్రాస్ అయితే సో అది చూసుకోండి సార్. రైట్ అండి. సో సార్ లైవ్ చాట్ బాక్స్ అండి. సో చింటూరామ్ గారు, సో సార్ సియాచమ్
స్నోమ్యాన్ అండ్ ఎస్జేవిఎన్ 25% లాస్ట్లో ఉన్నట్ట ఏం చేయాలి? వెయిట్ ఆర్ ఎగ్జిట్? ఒక్క నిమిషం. అంటే షోమ్యాన్ సార్ SYCHEM SYCHEM సైట్ ఒక్క నిమిషం. సైచం స్నోమ్యాన్ SNOWMAN. ఫ్రెష్ బయింగ్ అంటే ఆల్రెడీ ఉన్నాయా? అంటే ఆల్రెడీ హోల్డ్ చేస్తున్నారు, వెయిట్ చేయాలా, ఎగ్జిట్ చేయాలా? 25% లాస్ట్లో ఉన్నారు. వెయిట్ చేయండి, కొంచెం కన్సల్టేషన్ మోడ్ లో ఉంది, కొంచెం వెయిట్ చేయండి. ఇది పర్వాలేదు, వస్తుంది, కొంచెం బ్రేక్అవుట్ అయినాక వస్తుంది, కొంచెం వెయిట్ చేయండి. నెక్స్ట్ అండి సార్ స్నోమ్యాన్ లాజిస్టిక్స్ వచ్చేసి అదే లాంగ్ బ్యాక్ నుంచి నేను ట్రాక్ చేస్తున్నాను. పెద్ద మూమెంట్స్ దీంట్లో రావండి. ఇది ఫ్రెష్ బయింగ్ అయితే అసలు వద్దంటాను. ఆల్రెడీ ఉంటే మటుకు కొంచెం లాజిస్టిక్స్ ఇది అంత మూమెంట్స్ రావు, కనపడట్లా ప్రస్తుతానికి అయితే. డౌన్ సైడ్ ఉంది. ఫ్రెష్ బయింగ్ అయితే వద్దు, ఆల్రెడీ దగ్గర ఉన్న కొంచెం లాస్ బయటకు వచ్చాయి సార్. SJVN నెక్స్ట్ అండి 25% ఫ్రెష్ బయింగ్ 20% లాస్లో ఉన్నారు సార్. మూర్తి గారు 20% లాస్ సార్. 70 రూపీస్ ఉంది, 2.39%. ఇది కూడా అంతే, కొంచెం డౌన్ ట్రెండ్ ఉందండి. ఎస్జే లాంగ్ టర్మ్ కు పర్వాలేదు కానీ కొంచెం ప్రెసెంట్ అయితే డౌన్ లో ఉంది. మీకు డౌన్ మాక్సిమం డౌన్ అంటే రీసెంట్ డౌన్స్ అని వచ్చేసి 63 అంటే 63 to 65 దాకా రావచ్చు. అక్కడ రేంజ్ సపోర్ట్ లెవెల్స్ ఉంది, సపోర్ట్ రేంజ్ ఉంది. ఆ రేంజ్ వరకు వచ్చి తిరుగుతుందా, లేకపోతే ఇక్కడ మధ్యలో ఏదైనా సపోర్ట్ తీసుకొని తిరుగుతుందా అనేది చూడాలి. ప్రెసెంట్ అయితే డౌన్ ట్రెండ్ లో ఉంది. ఫ్రెష్ బయింగ్ అయితే వద్దంటారండి. ఆల్రెడీ ఉంటే కనుక ఉండండి యావరేజ్ చేయడానికి. రైట్ సార్. అడప శ్రీనివాసరావు గారు అండి, IRCTC, IREDA, ఇర్కాన్ 30% లాస్లో ఉన్నట్టు, ఎగ్జిట్ ఆర్ యావరేజ్? ఐఆర్సిటిసి అనేది రైల్వేది నేను ఎప్పటి నుంచో అంటున్నాను కదా, డెఫినెట్ గా హోల్డ్ చేసుకోండి. 498 ఉంది. లాంగ్ టర్మ్ కనుక్కుంటే బాగానే ఉంటుంది. డౌన్ సైడ్ కన్సల్టేషన్ వస్తుంది, బాగా డౌన్ అవట్లేదు. సో డెఫినెట్ గా లాంగ్ టర్మ్ అయితే బాగానే ఉంటుంది. ఐఆర్సిటిసి ఇంకోటి ఏంటండి, రెన్యూబుల్ ఎనర్జీ ఇట్స్ లాంగ్ టర్మ్ మల్టీ బ్యాగర్. ప్రెసెంట్ అది 5 years తర్వాత కానీ మూవ్మెంట్స్ రావు దీంట్లో. ఇప్పుడు 121 ఉంది, కొంచెం డౌన్ ట్రెండ్ లో ఉంది ఇది కూడా. బట్ ఇట్స్ ఏ మల్టీ బ్యాగర్ అనుకోవచ్చు. రెన్యూబుల్ ఎనర్జీ ఫుల్ లెంత్ గా ఉపయోగించినప్పుడే పెరుగుతుంది. సో డెఫినెట్ గా టైం పడుతుందండి. 5 years అబోవ్ తర్వాత మూవ్మెంట్స్ వస్తాయి దాంట్లో. నెక్స్ట్ అండి ఇర్కాన్, IRCON. ఇర్కాన్ ఇంటర్నేషనల్ ఇది 129, 3% డౌన్ ఉందండి. ఇది కూడా డౌన్ సైడ్ ఉంది. అంటే నిన్న స్టాక్స్ అన్ని కూడా దాదాపుగా అన్ని డౌన్ అవుతున్నాయి. సో ఎంత పెరిగిందో 5 days మొత్తం వైప్ అవుట్. అందుకని కొంచెం ఎక్కువ స్టాక్స్ కూడా కొంచెం డౌన్ టైం చూపిస్తున్నాయి. సో డెఫినెట్ గా మళ్ళీ మనకి ఇవాళ అంత తగ్గింది పెరుగుతుందా, లేకపోతే మళ్ళీ చిన్నగా కన్సాలిడేషన్ తీసుకొని పెరుగుతుందా అనేది చూడాలి. సో డెఫినెట్ గా మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంటాయి కాబట్టి 130 ప్రెసెంట్ అయితే డౌన్ ట్రెండ్ లో ఉంది, కిందకి రావచ్చు. 121 దాకా రావచ్చు అండి, కొంచెం వెయిట్ చేయొచ్చు. రైట్ సార్. సార్ ప్రవీణ్ రెడ్డి గారండి, కుపిడ్ ఎంట్రీ ప్రైస్ చెప్పమంటున్నారు. క్యూపిడ్ వచ్చేసి 197 ఉంది. మొన్న 10% పడిందండి. అంటే కన్సిస్టెంట్ గా పెరిగింది కదా ఈ మధ్య కాలంలో. బాగా కింద నుంచి దాదాపుగా ఎక్కడ బ్రేక్అవుట్ అయిన లెవెల్ ఎక్కడ దాదాపు 80 March 23 అక్కడ నుంచి పెరిగింది. మరి ప్రాఫిట్ బుకింగ్ రావాలి కదా ఎక్కడో చాట. రీజన్ దొరికింది, ఒక కాజ్ దొరికింది కాబట్టి ట్రంప్ క్యాండిల్ అనుకోవచ్చు. దాని అనుగుణంగా నిన్న ప్రాఫిట్ బుకింగ్ రీట్రేస్మెంట్ కింద కొనుక్కుందాం, మళ్ళీ రీఎంటర్ అవుదాం ఉద్దేశం ఉంటుంది కాబట్టి ఎక్కువ మంది అమ్ముకున్నారు. ఇంకా కూడా కొంచెం అమ్మే ఛాన్స్లే కనబడుతున్నాయి. ఎందుకంటే 80 రూపీస్ అక్కడ, 200, 220 అక్కడ. సో డెఫినెట్ గా ఇంకొంచెం తగ్గే ఛాన్స్లే ఉన్నాయండి. ఎస్ సార్. సార్ జగన్ రెడ్డి గారండి, సో దీపక్ ఫెర్టిలైజర్స్ 1550లో ఉన్నాయి, హోల్డ్ చేయాలా, ఎగ్జిట్ చేయాలా? దీపక్ ఫెర్టిలైజర్స్ ఇస్ గుడ్ కంపెనీ. డెఫినెట్ గా మీకు లాంగ్ టర్మ్ కి అయితే ఓకే. దీపక్ నైట్రేట్ కానీ, దీపక్ ఫెర్టిలైజర్స్ కానీ, పెట్రోకెమికల్స్ ఇవన్నీ కూడా 1521, 3.5%. ఇది కూడా దాదాపుగా 1700 అంటే 1618 1 second 1664 2nd July. సో ఆ ఎఫెక్ట్ దీని మీద పడింది అనుకోవచ్చు. కన్సిస్టెంట్ గా ప్రాఫిట్ బుకింగ్ ఎక్కడ బ్రేక్అవుట్ లెవెల్ ఎక్కడ 984 7th April అక్కడి నుంచి మరి పెరిగినప్పుడు కొంచెం భయం ఉంటుంది కదా. సో డెఫినెట్ గా ప్రాఫిట్ బుకింగ్ అనుకోవచ్చు. 1470 వరకు రావచ్చా అంటే అక్కడ దాకా ఉందండి. అక్కడ సపోర్ట్ ఉంది, అది తీసుకుంటుందా, సపోర్ట్ బ్రేక్ అవుతుందా, డౌన్ అవుతుందా చూడాలి. ఏ సార్. సార్ నాగేశ్వరరావు గారు అండి, ఒరియానా పవర్ 50% పైన పడింది కదా, ఫ్రెష్ బై చేయొచ్చా అని అడుగుతున్నారు. ఒరియానా పవర్ ఫ్రెష్ లాంగ్ టర్మ్ కంటే పర్వాలేదు, తీసుకోవచ్చు. ఓకే. వీరయ్య గారండి, బ్లస్పాంగ్
బిఎల్యుఎస్ పిఆర్ఎన్జి ఎంట్రీ ప్రైస్ యావరేజ్ ప్రైస్ 120లో హోల్డ్ చేస్తున్నాను అంటున్నారు. బ్లూ స్ప్రింగ్ ఎంటర్ప్రైజెస్ ఉండొచ్చండి. బ్లూ స్ప్రింగ్ బిఎల్యుఎస్ పిఆర్ఎన్జి అని రాశారు. బిఆర్ఎన్ బిఎల్ అంటే బిఎల్యుఎస్ బిఆర్ఎన్ఈ బ్లూ స్ప్రింగే ఉండొచ్చండి. బ్లూ స్ప్రింగ్ ఒకటే Enterprise. ఉందండి, వేరే Yes. లేవు. రాశారండి. సో ఇది 106 ఉంది, 1% ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిజినెస్ ఇది. 120లో ఉంది ఆయన దగ్గర ఇప్పుడు. 60 రూపీస్ దగ్గర బ్రేక్అవుట్ అయ్యి 121, 123 దాకా వచ్చింది. ఇది కూడా రీట్రేస్మెంట్ లో ఉంది, ప్రాఫిట్ బుకింగ్ లో ఉంది. సో కొంచెం తగ్గే ఛాన్స్ లే ఉంటుంది. సో రిజల్ట్స్ పరంగా చూసినా రియల్ ఎస్టేట్ కంపెనీ అన్నట్టుగా కానీ పర్వాలేదండి. మార్చ్ క్వార్టర్స్ కూడా బ్రహ్మాండంగా ఉంటాయి, ఏం పర్లేదు. మార్జిన్స్ కూడా పెరిగినాయి, ఆపరేటింగ్స్ మార్జిన్స్ పెరిగినాయి. అదర్ ఇన్కమ్ మైనస్ లోంచి ప్లస్ లాస్ట్ 28% అంటే అడ్జస్ట్మెంట్ చేసి ఉంటారు బహుశా, అది ప్లస్ లోకి వచ్చింది. సో డెఫినెట్ గా బాగా కొంచెం రీట్రేస్మెంట్ అవుతుంది. సో మళ్ళీ పెరిగే ఛాన్స్ లే ఉన్నాయి. రైట్ సార్. కళ్యాణి రెడ్డి గారండి, ఎస్బీఐ ఫ్రెష్ బై చేయొచ్చా ఈ రేట్లో? హ్యాపీగా చేయొచ్చు, నో డౌట్ ఇట్. ఎస్ సార్. వీరయ్య గారండి, అపోలో మైక్రో సిస్టమ్ కుపిడ్ ఫ్రెష్ బై చేయొచ్చా? కుపిడ్ చెప్పేసి మాట్లాడుతున్నాము. అపోలో సిస్టమ్ ఒక నిమిషం. అపోలో మైక్రో కదా, అపోలో మైక్రో సిస్టమ్ వచ్చేసి సార్ 393, 2% మైనస్ నిన్న. సో ఇది కొంచెం డౌన్ ట్రెండ్ లో ఉందండి. కొంచెం ఇంకా తగ్గచ్చు. మీకు 390 కట్ అయితే ఇంకొంచెం తగ్గచ్చు. ఫ్రెష్ బయింగ్ అయితే ఆగండి. ఇప్పుడు అన్నారు, ఇప్పుడు మనం ఇందాకే చెప్పుకున్నాం, అది ప్రాఫిట్ బుకింగ్ లో ఉంది, బాగా పెరిగింది కాబట్టి కొంచెం రిట్రేస్మెంట్ అవుతుంది. అదైతే కొంచెం ఆగండి. 211 ఉన్నాయి. కళ్యాణి గారు అడుగుతున్నారు, మరి ఏంటంటే అది హోల్డ్ చేయాలా ఎగ్జిట్ అవ్వాలని అడుగుతున్నారు. కుపిడ్ 211 అంటే 1 సెకండ్. కాల్స్ ఉన్నాయి. క్యూపిడ్ వచ్చేసి 211 అంటే మీకు 197. లాస్ట్ లో ఎగ్జిట్ అవ్వండి అని చెప్పలేము జనరల్ గా. మీకు 211 అంటే మీకు ఎంత వరకు పోయిందండి? 221 దాకా పోయింది. కరెక్ట్ గా 10 రూపీస్ వచ్చినాయి. అంటే ట్రెండింగ్ లో హైలో కొంటున్నాం, అందుకే నేను చూడమంటున్నా. హైలో బాగా పెరిగినప్పుడు హై ఏదైనా న్యూస్ వస్తే కొంచెం భయంతో కానీ ఫియర్ ఫ్యాక్టర్ తో కానీ కొంచెం బుక్ చేసుకునే ఇది ఉంటుంది కదా, అందుకని కొంచెం తగ్గింది. మళ్ళీ తర్వాత మళ్ళీ పెరగచ్చు. మీకు 190, 191 లేకపోతే 187 ఆ లెవెల్ చూసుకోండి. అక్కడ నుంచి మళ్ళీ యూటర్న్ తిరిగే ఛాన్స్ లే ఉన్నాయి, మళ్ళీ పెరుగుద్ది లాంగ్ టర్మ్ లో. రైట్ సార్. కాలర్స్ అండి. సో శ్రీధర్ గారు హైదరాబాద్ ట్రెండింగ్ లోనే ఉంది. ఎస్ సార్. సార్ ఓకే రైట్. ట్రెండింగ్ లోనే ఉందండి. ఇప్పుడైతే ఆ లెవెల్ చూడొచ్చు. ఎస్ సార్. సో సార్ కాలర్స్ అండి. శ్రీధర్ గారు హైదరాబాద్. సమయాభావం చెప్పండి సార్. శ్రీధర్ గారు. శ్రీధర్ గారు గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ చెప్పండి. ఇప్పుడు వేదాంత డీమర్జ్ అయింది కదా సార్ ఈ మధ్య. వేదాంత ఫ్యూచర్ ఈ 4 కంపెనీలు ఎలా ఉండబోతుంది సార్ ఇవి? ఓకే చెప్తారు వినండి. లాంగ్ టర్మ్ అయితే ఉంచుకోవచ్చు అండి, పర్వాలేదు, ఉంచుకోవచ్చు, నో డౌట్. అంటే ఫ్రమ్ లాంగ్ నేను చేస్తున్నాను వేదాంత. ఉంచుకోండి, లాంగ్ టర్మ్ ఉంచుకోండి, ఏం కాదు, ఉంచుకోండి. సార్ ఇప్పుడు ఎస్ బ్యాంక్ ఎలా ఉండబోతుంది సార్? ఎస్ బ్యాంక్ వద్దండి, అసలు వద్దు, నో డౌట్. నేను అదాని విల్మార్ కొన్నాను సార్. అదాని విల్మార్ కొన్న తర్వాత అదాని బయటికి వెళ్ళిపోయింది. తర్వాత కంపెనీ విల్మార్ ఓన్లీ విల్మార్ వచ్చేసి బాగా లోగా వెళ్ళిపోయింది, లాస్ అయిపోయింది. అది హౌ టు రికవర్ సార్? అది పైకి వచ్చిందంటారు అదంటారు అది? అంటే మళ్ళీ కొంచెం ఒక్క నిమిషం, అదాని విల్మార్ చూద్దాం. అదాని విల్మార్ వచ్చేసి మీకు బయటికి వెళ్ళిపోయింది మళ్ళీ అంటే చెప్పలేమండి. మళ్ళీ వెయిట్ అండి, అది చూసి చెప్పాల్సిందే. ప్రెసెంట్ అయితే ఇప్పుడు చెప్పలేం కదా, బయటికి వెళ్ళిపోయింది అని చెప్పలేం కదా. మనకి ఇప్పుడు ఫ్యూచర్ 2030 వచ్చరికి ఈవీస్ మేబీ అంటే ఫ్యూచర్ అంతా ఈవీస్ అండి. ఫ్యూచర్ లో ఈవీసే వస్తాయి. ప్రెసెంట్ అయితే ఈవీస్ మీద కొంచెం అపోహ ఉంది కదా. ఇప్పుడు పెద్ద బస్సులు కానీ ఇవన్నీ చూస్తున్నాం కదా, స్కూటర్లు కానీ ఆల్ ఆఫ్ సడన్ మంటలు వచ్చి తగలపడుతున్నాయి. ఆ అపోహ పోవాలి. పోయినప్పుడు గవర్నమెంట్ బూస్ట్ ఇస్తూ ట్యాక్స్ సోప్స్ ఇస్తూ అది గనక మనకి ఇంకా మంటలు రావు, కొంచెం సేఫ్టీ ఉంది, పర్వాలేదు, ఇక రావట్లేదు అన్నప్పుడు కొంచెం పెరిగే ఛాన్స్ ఉంటుంది. మరి 2030కి ప్యారిస్ కన్వెన్షన్ లో మనకి ఒక అడ్జస్ట్మెంట్ అంటే అగ్రిమెంట్ కుదిరింది. అది కార్బన్ ట్యాక్స్ కట్టాలి. మూర్తి గారు ఒక్క నిమిషం, కార్బన్ ట్యాక్స్ కట్టాలి, లేదంటే ప్రతి దానికి కూడా కట్టాలి. సో అది బాగా ఎఫెక్ట్ పడుతుంది. సో దాని అనుగుణంగా కొంచెం మరి అది టైం ఎక్స్టెండ్ చేస్తారా అనేది చూడాలి. సో మెయిన్ అది అనమాట. ఏదైనా ఫ్యూచర్ మనం ఫసల్ ఫ్యూయల్ నుంచి బయటకు వచ్చేస్తాం చిన్నగా. మేబీ ఇంకొక 5 ఏళ్ళు పట్టుద్దా, 10 ఏళ్ళు పట్టుద్దా, వీ హావ్ టు వెయిట్ అండ్ సీ. సో దట్స్ ద మెయిన్ థింగ్ అండి. రైట్ సార్. గోపాలరావు గారు ఒక్కటి అడగండి స్టాక్. లాస్ట్ కాలర్ గోపాలరావు గారు.
రైట్ సార్. సార్ శ్రీకాంత్ గారండి, సెంటర్ విద్యా డైనింగ్ సెంటర్ కొనుక్కోవచ్చా, కేర్ ఇండియా కొనుక్కోవచ్చా చెప్పండి సార్ రెండోది. ఒక్కొక్కసారి చెప్పండి. విద్యా డయాగ్నోస్టిక్ సెంటర్ కొనుక్కోవచ్చా, కేర్ ఇండియా కొనుక్కోవచ్చా? కోల్ ఇండియా ఒకటి వినపడుతుంది సార్, ఇంకోటి ఏదో అడిగారు ఆయన. క్లారిటీ లేదండి మూర్తి గారు. కోల్ ఇండియా అడిగారు సార్. కోల్ ఇండియానా? చాలా సేపటి వెయిట్ చేస్తారు లైన్లో. కోల్ ఇండియా వచ్చేసి 429 ఉందండి, న్యూట్రల్ ఉంది నిన్న. అంత పడినా కానీ ఇది అంటే 480 నుంచి ఆల్రెడీ పడిపోయింది. సో డెఫినెట్ గా కొంచెం ఇదైంది కాబట్టి మీకు కొంచెం బ్రేక్అవుట్ అయినప్పుడు చూడొచ్చు. 429 ఉంది కదా, మీకు జస్ట్ 420, 435, 437 క్రాస్ అవుతున్నప్పుడు కొనండి సార్. మళ్ళీ 480, 481 దాకా రావచ్చు. 483 క్రాస్ అయితే మళ్ళీ కొంచెం పెరిగే ఛాన్స్ ఉంటుంది. సో అది పడాల్సింది పడింది. సో ఇప్పుడు కొంచెం పెరిగే ఛాన్స్, లెవెల్ క్రాస్ అయినప్పుడు అప్పుడు తీసుకోండి సార్. సో సార్, థ్యాంక్ యూ ప్రభు గారు. థ్యాంక్స్ ఫర్ గివింగ్ లాట్ ఆఫ్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. సో థ్యాంక్స్ వన్స్ అగైన్ సార్. సో చూసారుగా, ఇది ఇవాల్టి బిజినెస్ ప్రైమ్ టైం. మళ్ళీ రేపు ఉదయం 8 గంటల 30 నిమిషాలు ప్రసారం అయ్యే బిజినెస్ ప్రైమ్ టైంలో కలుసుకుందాం. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9. నమస్తే.